హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాలిని లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ రోటి పచ్చడి చూద్దామండి. నేను 2 బీరకాయలు తీసుకున్నానండి. వాటిలో గరుకుది కొంచెం మాత్రమే తీసాను. మిగతా అంతా పొట్టు అలాగే ఉంచేసి నేను సన్నగా వాటిని చిన్నగా ముక్కలు చేసుకున్నానండి. కొంచెం మరీ చిన్నగా కాదు, కాస్త పెద్దగానే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. వాటిని కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా దానికి సరిపడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే కాస్త పచ్చడి ఏదన్నా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే తెల్లారికి చప్పదనం వచ్చేస్తుంది. అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు పడతాయండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత పక్కన ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని అది వేడెక్కాక చిన్న గిన్నెలో పల్లీలు తీసుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత అదే గిన్నెతో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి. అలాగే దాంతోపాటు ఆ గిన్నెతోనే కొంచెం జీలకర్ర అండి. ఇవి తీసుకొని మూడింటిని కొంచెం వేయించుకోవాలండి. ఈ వేయించుకునేటప్పుడు కొంచెం అవి చిటపట అంటాయండి ధనియాలు. అవి కాస్త మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగినాక మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్నవి. అవి తీసి సపరేట్గా పెట్టుకోవాలండి. సపరేట్గా పెట్టేసుకొని అవి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత దానిలో బీరకాయ ముక్కలు వేసుకొని అవి బీరకాయ వేయించుకోవాలి. బీరకాయ వేగేటప్పుడే ఇంకొంచెం టమాటా పీసెస్ కూడా కట్ చేసుకున్నవి అవి వేసేసుకోవాలండి. వేసుకొని టమాటాను కూడా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చింతపండు, కొంచెం కళ్ళుప్పు అండ్ చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 5-6 రెమ్మలు కొత్తిమీర కట్ చేసేసుకొని దానిలో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిగి తిప్పి వేయించుకోవాలండి. వేయించుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో ఈ పక్కన పెట్టుకున్న వాటిని రోట్లో వేసుకొని కొంచెం నూరాలండి. ఆ నూరుకునేటప్పుడు ఎందుకు ఆ క్లాత్ వేశానంటే కిందింట్లో వాళ్ళకి సౌండ్ రాకూడదని అది వేశానండి. ఇది మెత్తగా నూరుకున్నాక ఒక పచ్చి ఉల్లిపాయ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి ఉల్లిపాయను కూడా అందులోనే వేసేసుకొని అది మెత్తగా అయ్యే వరకు కొంచెం నూరుకోవాలండి. బాగా కలిపి కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ ఈ నూరి పక్కకు పెట్టేసుకున్నాక ఈ పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి నూరుకొని అంతా ఈ పక్కన పెట్టుకున్న దాన్ని కూడా అందులో మిక్స్ చేసుకొని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకోవాలండి. కలిగి తిప్పేసేసుకొని అది రుబ్బుకొని ఆ తర్వాత మళ్ళీ ముక్క చక్కగా కాకుండా కాస్త అన్నంలో కలిసే విధంగా ఈ పక్కన ఉన్నదాన్ని అంతా కలిపేసి మళ్ళీ కాస్త మెత్తగా నూరుకోవాలండి. కొంచెం పడుతుందండి, నూరటానికి టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని సర్వింగ్ బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి. చాలా బాగా వచ్చిందండి, ట్రై చేయండి. శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.